హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనకి మన పైకోర్ టీం నుంచి ఏ విధమైనటువంటి కొత్త అప్డేట్స్ అయితే ఏమీ లేవు. కానీ యూట్యూబ్ లో చాలా మంది బైనాన్స్ లో లిస్టింగ్ అప్లోడ్ అవుతుంది, కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పేసి చాలా మంది అయితే వీడియోస్ చేస్తున్నారు. అంటే రోజు ఏదో ఒక వీడియో చేయాలి కాబట్టి ఈ వీడియోలన్నీ చేయడం జరుగుతుంది. అలాగే మనం కూడా ఒక విషయం గురించి అంటే నాకు కామెంట్ సెక్షన్ లో కొన్ని ముఖ్యమైన కామెంట్స్ అయితే రావడం జరిగింది. ఆ కామెంట్స్ ను ఉద్దేశించి మనం అయితే ఒక వీడియో చేసుకుందాం. దాంట్లో మొదటిగా ఏంటంటే కొంతమంది అడిగింది, అన్న నాకు కేవైసీ అయితే కంప్లీట్ అయిపోయింది, కానీ చాలా రోజుల నుంచి నా మైగ్రేషన్ అనేది కంప్లీట్ అవ్వలేదు, దానికి ఏమన్నా సొల్యూషన్ నుంచి చెప్పన్నా అని చెప్పేసి కామెంట్ అయితే చేయడం జరిగింది. అలాగే రెండో విషయం ఏంటంటే, అన్న నా కేవైసీ ఇంకా టెంటేటివ్ లోనే ఉంది, దానికి ఏమన్నా సొల్యూషన్ ఉంటే చెప్పండి అని చెప్పేసి అడగడం అయితే జరిగింది. వాటి గురించి మాట్లాడుకుందాం. అలాగే నాకు తెలిసిన వాళ్ళు కొన్ని మిస్టేక్స్ కూడా చేశారు. ఏంటంటే ఎవరికైతే కేవైసీ పాస్ అయిందో వాళ్ళు కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తున్నారు. దానివల్ల మళ్ళీ కేవైసీ అనేది మళ్ళీ టెంటేటివ్ లో పట్టడానికి చాలా ఆస్కారం ఉంటుంది. అందువల్ల ఆ మిస్టేక్ గురించి కూడా చివరిలో కొంచెం చర్చించుకుందాం. ఇక మనం మెయిన్ విషయానికి వస్తే మొదటి కామెంట్ ఏంటంటే ఎవరికైతే కేవైసీ పాస్ అయ్యి మైగ్రేషన్ అవ్వలేదో వాళ్ళకి నాకు తెలిసి కొంచెం సొల్యూషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. అలా చేస్తే మైగ్రేషన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. దానికి ముందు మనం మన పై యాప్ లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి పై మెయిన్ నెట్ ఉంది కదా, మెయిన్ నెట్ అయితే ఓపెన్ చేయండి. ఆ మెయిన్ నెట్ చెక్ లిస్ట్ లో క్రియేట్ ద వ్యాలెట్ అని చెప్పేసి ఉంది కదా, ఆ వ్యాలెట్ ఎల్లో కలర్ లో ఉందేమో ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ ఎల్లో కలర్ లో ఉన్నట్టయితే దాని మీద క్లిక్ చేసి మీ పాత్ ట్రేస్ లేదంటే ఫింగర్ ప్రింట్ ద్వారా అక్కడ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వండి. అలాగైన తర్వాత మీరు ఒక ఈమెయిల్ ఐడి తోటి ఈ పైలోకి ఎంటర్ అయి ఉంటారు కదా, ఆ ఈమెయిల్ ఐడికి వెరిఫికేషన్ లింక్ అనేది రావడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసి ఆ వ్యాలెట్ అయితే క్రియేట్ చేసుకోండి. ఇలా చేసుకుంటే తొందరలోనే మీ మైగ్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. లేదు ఆల్రెడీ మేము ఈ ప్రాసెస్ చేసామన్నా ఇంకా అవ్వలేదు అంటే ఒకసారి మీ మైనింగ్ యాప్ ఏదైతే ఉందో దాంట్లో లాగౌట్ అవ్వండి. లాగౌట్ అయ్యి మినిమం 1 అవర్ అయితే ఆగండి. ఆగిన తర్వాత మళ్ళీ లాగిన్ అయితే అవ్వండి. ఇలా చేయటం వల్ల కంపల్సరీగా మీకు మైగ్రేషన్ అవడానికి చాలా ఛాన్స్ అయితే ఉంటుంది. నేను ఎందుకు ఇంత కన్ఫర్మ్ గా చెప్తున్నానంటే, ఇది నాకు 2 అకౌంట్స్ ఉన్నాయి. అంటే మా మిస్సెస్ పేరు మీద, నా పేరు మీద. మా మిస్సెస్ అకౌంట్ ఇలాగే మైగ్రేషన్ అవ్వకపోతే ఇలా చేయటం వలన అది మైగ్రేషన్ అయితే అయిపోయింది. కానీ అది అవ్వటానికి 4 days 6 days అలా టైం పట్టింది. అందువల్ల నేను క్లియర్ గా చెప్పగలను, ఇలా అయితే మన మైగ్రేషన్ అయితే తొందరగా అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక మనకి కామెంట్ సెక్షన్ లో ఇంకో రెండో కామెంట్ ఏంటంటే, అన్న మాకు కేవైసీ అనేది పాస్ అవ్వలేదు, కేవైసీ అనేది టెంటేటివ్ లో ఉండటం జరిగింది, దానికి ఏమన్నా సొల్యూషన్ ఉందా అని చెప్పేసి అడగడం అయితే జరిగింది. మీరు కూడా ముందుగా మీ పై యాప్ లోకి వెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ప్రొఫైల్ సెక్షన్ లోకి వెళ్ళండి. అక్కడ 5 వెరిఫికేషన్స్ ఉంటాయి. ఫోన్ నెంబర్ ఒకటి ఉంటుంది, ఫేస్బుక్ వెరిఫికేషన్ ఉంటుంది, ఈమెయిల్ ఉంటుంది, అలాగే ఐడెంటిటీ వెరిఫికేషన్, అలాగే పాస్వర్డ్ వెరిఫికేషన్. ఈ 5 ఉంటాయి. ఈ 5 కంప్లీట్ చేశారా లేదా ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ ఈ 5 కానీ కంప్లీట్ అయ్యి ఉంటే మీరు మీ పాస్వర్డ్ ని ఒకసారి అప్డేట్ చేయండి. అది చేసిన తర్వాత మీ కేవైసీ అనేది తొందరలోనే పాస్ అవటం జరుగుతుంది. కానీ అది వన్ వీక్ పట్టొచ్చు, 10 days పట్టొచ్చు. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ కేవైసీ పాస్ అవటానికి ఎంత టైం పడుతుందో ఈ టైం లోపల మీ మైనింగ్ అనేది ఆగిపోకుండా చూసుకోండి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్ ఫ్రెండ్స్. మీకు మీ కేవైసీ పాస్ అవటానికి కొంత టైం పడుతుంది కదా, ఈ టైంలో మీ మైనింగ్ అనేది ఆగకూడదు. అంటే మీరు ఎవ్రీ 24 hours తర్వాత మీరు కంపల్సరీగా ఆన్ చేసుకోవాలి. దీని మీద కొంచెం దృష్టి పెట్టండి. ఇలా చేయటం వలన మీ కేవైసీ అనేది తొందరలోనే పాస్ అవుతుంది. ఇక మనం కొంతమంది వాళ్ళ కేవైసీ పాస్ అయిపోయిన తర్వాత ఒక తప్పు చేస్తారు అని చెప్పేసి అనుకున్నాం కదా, ఇదైతే నాకు తెలిసి చాలా మంది చేశారు ఫ్రెండ్స్. నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఈ తప్పు అయితే చేశారు. చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ కేవైసీ అనేది టెంటేటివ్ లోకి వెళ్ళడం జరిగింది. ఆ తప్పు ఏంటంటే, అంటే చాలా మంది చెప్పడం వల్ల చేస్తున్నారా, లేదంటే యూట్యూబ్ లో కొంతమంది ఈ విషయం తెలియకుండా కూడా వాళ్ళని ఈ విషయం చేయాలని చెప్తున్నారు. అది విని నిజమా అబద్ధమా తెలుసుకోకుండా ఆ తప్పు చేయడం వల్ల మళ్ళీ వీళ్ళ కేవైసీ అనేది టెంటేటివ్ లోకి వెళ్ళడం జరుగుతుంది. అదేంటంటే, ఎవరికైతే కేవైసీ వెరిఫై అయిపోయిందో వాళ్ళు మీ పాస్వర్డ్ ని అప్డేట్ అయితే చేయకూడదు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఎవరికైతే కేవైసీ వెరిఫై అయిపోయిందో వాళ్ళు వాళ్ళ పాస్వర్డ్ ని అప్డేట్ అయితే చేయకూడదు. అలా చేస్తే మళ్ళీ మీ కేవైసీ అనేది టెంటేటివ్ లోకి వెళ్ళిపోతుంది. దయచేసి ఈ విషయం అందరూ గమనిస్తారని అనుకుంటున్నాను. నేను చెప్పిన ఈ విషయాలు కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ విషయాన్ని చాలా మందికి తెలియచేయండి. ఎందుకంటే చాలా మంది వాళ్ళ కేవైసీలు అవ్వక, ఎందువల్ల కేవైసీ అవ్వలేదో అర్థం కాక కూడా చాలా మంది ఉన్నారు. అందువల్ల ఈ విషయాన్ని తెలియచేయండి. ఈ మధ్య కాలంలో పైకోర్ టీం వాళ్ళు ఏం అప్డేట్స్ కూడా తీసుకొని రావట్లేదు. కాబట్టి ఏదో ఒక వీడియో చేయాలి. కాబట్టి నాకు నచ్చిన వీడియో కాకుండా మీకు
ఏ టాపిక్ మీద వీడియో కావాలో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. దయచేసి మీరు అడిగిన దానికి న్యాయం చేయగలను అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. దయచేసి ఆ విధంగా నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద చేయమంటారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. తప్పకుండా దాని మీద ఒక వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.